దేశంలో పెరుగుతున్న ఎయిర్ పొల్యూషన్ పై కీలక వ్యాఖ్యలు చేసింది ఢిల్లీ హైకోర్టు. ఎయిర్ ప్యూరిఫైయర్లపై 18% జీఎస్టీ కొనసాగిస్తుండడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లోనూ జీఎస్టీ తగ్గించే అంశాన్ని ఎందుకు పరిశీలించడం లేదని కేంద్రాన్ని ప్రశ్నించింది. దీనిపై వివరణ ఇవ్వాలని ఆదేశించింది కోర్టు. మనం రోజుకు 21,000 సార్లు శ్వాస తీసుకుంటామని, అలాంటప్పుడు గాలి కాలుష్యంతో ఎంత నష్టం జరుగుతుందో ఆలోచించాలని తెలిపింది ఢిల్లీ హైకోర్టు. మరోవైపు పిటిషన్పై స్పందించేందుకు టైం కావాలన్న ప్రభుత్వం అభ్యర్థనపై ఆగ్రహం వ్యక్తం చేసింది కోర్టు. వాయు కాలుష్యంతో వేలాది మంది చనిపోతున్నారని తెలిపింది. ప్రతి ఒక్కరికి స్వచ్ఛమైన గాలి అవసరమని చెప్పింది. అది అందించలేనప్పుడు కనీసం ఎయిర్ ప్యూరిఫైయర్లపైనైనా అందుబాటులో ధరల్లో ఉంచాలని తెలిపింది. ఎయిర్ ఎమర్జెన్సీలో జాతీయ భద్రతా చట్టం కింద తాత్కాలిక చర్యలు చేపట్టలేరా అని కేంద్రాన్ని ప్రశ్నించింది. దీనిపై వెంటనే స్పందించాలని ప్రభుత్వ తరపు లాయర్ను ఆదేశించింది కోర్టు. ఢిల్లీలో భారీగా వాయు కాలుష్యం పెరగడంతో ప్యూరిఫైయర్లను వైద్య పరికరంగా పరిగణించాలని ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఎయిర్ ప్యూరిఫైయర్లను 5% జీఎస్టీ స్లాబ్లోకి తీసుకొచ్చేలా ఆదేశాలు ఇవ్వాలంటూ హైకోర్టును కోరారు పిటిషనర్లు. దీనిపై విచారణ జరిపిన డివిజన్ బెంచ్ కేంద్రం తీరుపై అసహనం వ్యక్తం చేసింది. దేశంలో పెరుగుతున్న ఎయిర్ పొల్యూషన్ పై కీలక వ్యాఖ్యలు చేసింది ఢిల్లీ హైకోర్టు. ఎయిర్ ప్యూరిఫైయర్లపై 18% జీఎస్టీ కొనసాగిస్తుండడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లోనూ జీఎస్టీ తగ్గించే అంశాన్ని ఎందుకు పరిశీలించడం లేదని కేంద్రాన్ని ప్రశ్నించింది. దీనిపై వివరణ ఇవ్వాలని ఆదేశించింది కోర్టు. మనం రోజుకు 21,000 సార్లు శ్వాస తీసుకుంటామని, అలాంటప్పుడు గాలి కాలుష్యంతో ఎంత నష్టం జరుగుతుందో ఆలోచించాలని తెలిపింది ఢిల్లీ హైకోర్టు. మరోవైపు పిటిషన్పై స్పందించేందుకు టైం కావాలన్న ప్రభుత్వ అభ్యర్థనపై ఆగ్రహం వ్యక్తం చేసింది కోర్టు. వాయు కాలుష్యంతో వేలాది మంది చనిపోతున్నారని తెలిపింది. ప్రతి ఒక్కరికి స్వచ్ఛమైన గాలి అవసరమని చెప్పింది. అది అందించలేనప్పుడు కనీసం ఎయిర్ ప్యూరిఫైయర్లైనా అందుబాటు ధరల్లో ఉంచాలని తెలిపింది. ఎయిర్ ఎమర్జెన్సీలో జాతీయ భద్రతా చట్టం కింద తాత్కాలిక చర్యలు చేపట్టలేరా అని కేంద్రాన్ని ప్రశ్నించింది. దీనిపై వెంటనే స్పందించాలని ప్రభుత్వ తరపు లాయర్ను ఆదేశించింది కోర్టు. ఢిల్లీలో భారీగా వాయు కాలుష్యం పెరగడంతో ప్యూరిఫైయర్లను వైద్య పరికరంగా పరిగణించాలని ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఎయిర్ ప్యూరిఫైయర్లను 5% జీఎస్టీ స్లాబ్లోకి తీసుకొచ్చేలా ఆదేశాలు ఇవ్వాలంటూ హైకోర్టును కోరారు పిటిషనర్లు. దీనిపై విచారణ జరిపిన డివిజన్ బెంచ్ కేంద్రం తీరుపై అసహనం వ్యక్తం చేసింది.